కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు పవిత్ర క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ భక్త అంబరీష అన్న ఈ ప్రత్యేక ఆడియోని మీకు సమర్పించబోతున్నాను. భాగవతులు అంటే అర్థం విష్ణుమూర్తి భక్తులు అని. వాళ్ళ కథలను చెప్పే గ్రంథమే భక్తపోతన రచించిన ఆంధ్ర మహాభాగవతము. విష్ణుమూర్తి గురించి చెప్పకుండా ఆయన భక్తుల గురించి ఈ కావ్యంలో ఎందుకు చెప్పాడు పోతన అంటే, విష్ణుమూర్తి కన్నా ఆ విష్ణుమూర్తిని కొలిచే భక్తులు గొప్పవారు కనుక. వాళ్ళ కథలను స్మరణమో పఠనమో శ్రవణమో చేయటం వల్ల మహాపుణ్యం లభిస్తుంది అన్నది వైష్ణవ మత సిద్ధాంతాలలో బలమైన నమ్మకం ఉంది కనుకనే భాగవత కథలకు అంతటి ప్రశస్తి లభించింది. అందుకనే ఈరోజు నేను కూడా భక్త అంబరీష అనే ఈ విష్ణు భక్తుని కథను మీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇంకా చాలామంది భక్తులుండగా అంబరీషుని కథనే ఎందుకు ఎంచుకున్నానంటే, ఇది క్షీరాబ్ది ద్వాదశి వ్రతానికి సంబంధించిన కథ కనుక. ఇక అంబరీషుని కథలోకి ప్రవేశిద్దాం. అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన నాభగ మహారాజు పుత్రుడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయటమే కాక యజ్ఞయాగాలు చేసిన రాజర్షి. 7 దీవులతో కూడిన భూమండల భారాన్ని తన భుజస్కంధాల మీద మోపి శుభాలను పొంది రాజ్య సంపదను కలిగి చెడు నడతకు లోను కాకుండా మంచి ప్రశస్తిని పొందాడు. అంతేకాక అంబరీషుడు మంచి విష్ణు భక్తుడు. నిరంతరం హరినామస్మరణలో ఉండేవాడు. హరియని సంభావించును హరియని దర్శించు అంటూ ఆగ్రాణించున్ హరియని రుచింగొన తలంచును హరిహరి ఘనుడంబరీషు అలవీయ పొగడన్. ఎప్పుడు హరిధ్యాస తప్ప అంబరీషునికి మరొక ధ్యాస లేదు. హరి అని పిలుస్తాడు, హరి అని హరి కోసం ఎదురు చూస్తాడు, హరిని తాకుతాడు, హరిని ఆగ్రాణిస్తాడు, హరినామాన్ని నిరంతరం రుచి చూస్తూ ఉంటాడు. అంత గొప్పవాడైన హరిని పొగడటం ఎవరికైనా సాధ్యమా అన్నారు పోతన. అలాంటి విష్ణుభక్తుడైన అంబరీషుడు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని భార్యాసమేతంగా నిర్వహించేవాడు. తన తోడి నీడ కైవడి ననురూప గుణాఢ్యుయైన ఆత్మమహిషితో జనవిభుడు ద్వాదశీ వ్రతమునరంగా హరింగూర్చి చేసెనొక 7. ఆ విధంగా వ్రతం చేసి వ్రతం పూర్తి అయిన తర్వాత యమునా నదిలో స్నానం చేసి మధువనంలో మహాభిషేక విధి ప్రకారం శ్రీహరిని అభిషేకించాడు. 1600 కోట్ల పాడి ఆవులను వైదిక శ్రేష్ఠులకు దానం ఇచ్చాడు. ఎంతోమంది విప్రశ్రేష్ఠులకు కడుపు నిండా అన్నం పెట్టాడు. ఆ తర్వాత ఉపవాస దీక్ష ముగించటానికి తను భోజనానికి కూర్చోబోతుండగా దూర్వాస మహాముని అతిథిగా ఆ నివాసానికి వచ్చాడు. అట్ల అతిథి అయి వచ్చిన ఆ ముని వల్లభునకు అతిథి మర్యాదలు చేసి కూర్చోవటానికి గద్దెయను ఏర్పాటు చేసి పాదాలు కడిగి పూజించి క్షేమం అడిగి మా ఇంట భోజనం చెయ్యమని అడుగుతూ చేతులు జోడించాడు. అందుకు అంగీకరించిన దుర్వాస మహాముని కాళిందీ జలములలో మునిగి స్నానం చేసి వస్తానని, అందాక వేచి ఉండమని చెప్పి అక్కడే నీళ్లలో మునిగి ధ్యానం చేసుకుంటూ అంబరీషుని అతిథి మర్యాదలను పరీక్షించటం కోసం ఎంతకు పైకి రాలేదు. ద్వాదశి దాటిపోయే గడియ దగ్గర పడుతుండటంతో ఆందోళన పడిన అంబరీషుడు ముని కోసం వేచి ఉండకపోతే బ్రాహ్మణ అతిక్రమణ చేసినట్టు అవుతుంది, వేచి ఉంటే ద్వాదశి గడియలు దాటిపోతాయి, ఏం చేయాలి అని చింతించి పండితులను రావించి ఏం చేయాలో చెప్పమని సలహా అడిగాడు. ఈ విధంగా: ముని నీరు సొచ్చి వెడలండు సనియడు ద్వాదశియు ఇంత సనియే ఈ లోపన పారాయణ చెయ్యవలయు వినిపింపుడు అర్హమైన విధి ఎట్టిదియో.
అలా అడగగానే వాళ్ళు ఏం సలహా చెప్పారంటే, అతిథి పోయి రామి నదిప ఈ ద్వాదశి పారాయణంబు మానన్ పాడి కాదు, కుడువకుంటన్ కాదు, కుడుచుటయూ కాదు, సలిలభక్షణంబు సమ్మతంబు. అతిథి రాకుండా తినకూడదు. అలా అని పారాయణకు ద్వాదశి గడియలు దాటిపోకూడదు. కనుక తిననట్లుగా ఇన్ని నీళ్లు గొంతులో పోసుకోము అని చెప్పారు. ఇది ధర్మసమ్మతమే అని కూడా చెప్పారు. అప్పుడు హరిహరి అంటూ ఇన్ని నీళ్లు నోట్లో పోసుకున్నాడు అంబరీషుడు. అప్పుడు వచ్చాడు దుర్వాస మహాముని. వస్తూనే అంబరీషుని చర్యను కనిపెట్టి కోపంతో బొమ్మముడి వేశాడు. ఆగ్రహంతో శరీరం కంపిస్తుండగా, కడుపులో ఆకలి కొట్టుమిట్టాడుతుండగా, ఐశ్వర్యమదంతో దురహంకారంతో నన్ను భోజనానికి రమ్మని పిలిచి నాకన్నా ముందే తిన్నావా, ధర్మభంగం చేశావు అన్నాడు. విష్ణుభక్తుడు కాడు వీడు అన్నాడు అంబరీషుని ఉద్దేశించి. పటపట పళ్ళు కొరికాడు. కళ్ళలో నుంచి నిప్పులు కురిపించాడు. వెంటనే హూంకరిస్తూ తన సిగలో నుంచి ఒక జడను సమూలంగా పెరికి దానితో కృత్య అనే శక్తిని సృష్టించి అంబరీషుని మీద ప్రయోగించాడు. అప్పుడు ఆ కృత్య ప్రళయాగ్ని సమానమైన ఆయుధాన్ని చేత పట్టుకొని అంబరీషుని మీదికి దూకింది. అదంతా తెలుసుకున్న విష్ణుమూర్తి తన భక్తునికి వచ్చిన ఆపదను గుర్తించి దాన్ని తొలగించటం కోసం సుదర్శన చక్రాన్ని పంపగా అది ఆ కృత్య అనే శక్తిని కాల్చేసింది. దానితో తనివి తీరక ముని వెంట పడింది. దుర్వాసుడు భయంతో పారిపోయి మేరుపర్వత గుహలో దాక్కున్నాడు. సుదర్శన చక్రం కూడా గుహలో జరబడింది. మరలింపరానిదైన ఆ విష్ణు చక్రం ముని భూమిలోకి దూరితే తను భూమిలోకి దూరింది. సముద్రంలో దాక్కుంటే అక్కడికి వెళ్ళింది. ఆకాశానికి ఎగబ్రాకితే తను ఎగబ్రాకింది. ఆయన పరుగులు తీస్తే తను ఆయన వెంట పరుగులు తీసింది. ఆయన ఆగితే తను ఆగిపోయింది. అప్పుడు దుర్వాసునికి దిక్కుతోచక, విధాత విశ్వజనన వ్యాపార పారీణ రేఖా లీలేక్షణ కావవే కరుణ చక్రంబున్ నివారింపవే అంటూ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, సుదర్శన చక్రాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. నేను, శివుడు, దక్షుడు, ఇంద్రాదులు, ప్రజాపతులు, భృగుడు, భూతపతులు ఇలా అందరం విష్ణువు ఆజ్ఞను శిరస్సునందు దాల్చుతాము అనగానే కైలాసానికి పరిగెత్తాడు దుర్వాసుడు. ఆయన కూడా అదే మాట చెప్పాడు. ఈ చక్రాన్ని నివారించే శక్తి ఎవరికీ లేదు అని. నువ్వు వెళ్ళి ఆ విష్ణుమూర్తిని వేడుకో అని సలహా కూడా ఇచ్చాడు. అప్పుడు దుర్వాసుడు వైకుంఠానికి వెళ్ళి యో వరద, యో దేవేశ, యో భక్త రక్ష విద్యాపరతంత్ర మానుపగదే చక్రానల జ్వాలలన్ అని పాదాలపై పడ్డాడు. అప్పుడు విష్ణువు, మహర్షి, నాకు మేలుంగోరు నా భక్తుండగువాడు భక్తజనులకు ఏన పరమగతియు భక్తుండెందు జనిన పరతెంతు గోవు వెంటందగులు కోడెభంగి అని. భక్తుని అధీనంలో నేను ఎప్పుడూ ఉంటాను. తను ఎటు వెళ్తే నేను అటు ఆవు వెంట కోడెదూడలా వెళ్తాను. కనుక బ్రాహ్మణ, నీకు ఆ అంబరీషుడే దిక్కు, ఆయననే శరణు వేడుకో అనగా దుర్వాస మహాముని మళ్లీ తిరిగి అంబరీషుని దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఒక ఋషి అలా తన పాదాలను పట్టుకోవటం చూసి నొచ్చుకున్న అంబరీషుడు విష్ణు చక్రానికి చేతులు జోడించి అనేక విధాల ప్రస్తుతించి ప్రార్థించి, నా సేవ వల్ల హరిగనక సంతుష్టుడైతే దానికి నిదర్శనంగా ఈ విష్ణు చక్రం ఈ బ్రాహ్మణ్ణి బాధించకుండా సుఖాన్ని ఇస్తూ తొలగిపోవుగాక అనగానే విష్ణు చక్రం ఆ మునిని ఏమీ చేయకుండా వెనుతిరిగి వెళ్ళిపోయింది. అప్పుడు దుర్వాసుడు అంబరీషుని విష్ణు భక్తిని అనేక విధాలుగా కొనియాడాడు, దీవించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అంబరీషుని క్షీరాబ్ది ద్వాదశి వ్రతం సమాప్తి అయింది. నేను ఈ కథను మీకు వినిపించటం కూడా సమాప్తి అయింది. ఇక ఫలశ్రుతి చెప్పుకుందాం. ఈ అంబరీష చరితము
తీయంబున విన్నన్ చదువ ధీ సంపన్నుడయ్యుండును భోగపరుండయ్యుండును నరుండు పుణ్యుండై ఉండు. ఇంతవరకు ఈ పవిత్ర కార్తీక మాసంలోని క్షీరాబ్ది ద్వాదశి రోజు నేను చెప్పిన ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్న మీ అందరికీ ధన్యవాదాలు. మంగళం మహత్.